కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడరి. చెప్పబడదాం. ప్రభునామం. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. మీలో కొందరట్టి వారై ఉంటురిగా, అందరట్లేదు కానీ అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. వ్యభిచారులు, దొంగలు, లోగులు, త్రాగుబోతులు మరి జాబితాలో ఉన్నట్లయితే, ఈ జాబితాలో ఉన్నట్లయితే మనము ఎక్కడికి వెళ్ళాం? దేవుని రాజ్యానికి వెళ్ళాం. కాబట్టి ఈ యొక్క వాక్యం చదివినప్పుడు మరి నా పాప స్థితి నాకు అర్థమైంది. నేను కూడా ఈ పాపంలో, ఈ యొక్క జాబితాలో నేను దేవుని రాజ్యానికి వెళ్ళే అర్హత నాకు లేనట్లుగా నాకు అనిపించింది. అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించండి, మరి ఈ పాపములు నాలో ఉన్నాయి, నాలో ఏ మంచి లేదు, నేను ఘోరమైన పాపిని, నాకు పరలోక రాజ్యం వెళ్ళడానికి అర్హత, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అర్హత నాకు లేదు అని చెప్పేసి గ్రహించుకొని మరి నా పాపములన్నీ కూడా మరి దేవుని సన్నిధిలో పాపాత్మురాలు శ్రీలా కన్నీటితో మరి ప్రార్థన చేసుకుని తన పాపాలన్నీ కూడా ఏం చేసింది? తన బాల్యకాలం నుంచి అప్పటి వరకు ఉన్న ప్రతి పాపం కూడా ఏం చేసింది? ఆమె కన్నీటితోటి ఒప్పుకొని ఆయన పాదాలు తడుపు. ఆ రీతిగానే నా పాపములన్నీ కూడా అంటే నా ఆత్మను రక్షించుకోవాలన్న ఉద్దేశంతో, నేను రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, నా పాపములు క్షమాపణ పొందకపోతే, నా బాప్తిసం పొందకపోతే నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందండి? నరకానికి వెళ్ళిపోతుంది. నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఎలాగైనా సరే నేను పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలని నా పాపములన్నీ కూడా మరి జ్ఞాపకం జరిగినప్పుడు పాపములు నాలో అలాగే ఇంకా చాలా పాపములు ఉన్న దేవునికి వ్యతిరేకముగా మరి చెడు అలవాట్లు ఇవన్నీ కూడా మరి ప్రభు సన్నిధిలో మరి ఒప్పుకొని 20 లక్షల సహవాసం ద్వారా మరి రక్షించబడటానికి ప్రభు సహాయము చేస్తున్నారు. కాబట్టి పిల్లరా మరి ఇంకా దేవుని అరగని వారు, మరి ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నట్లయితే మనం గ్రహించుకొని మరి మనం ఎంత త్వరగా రక్షణ పొందితే అంత మంచిది. ఎప్పుడేం జరుగుతుందో మనకి తెలుసండి, మరణం ఎప్పుడు మనకి తెలియదు. కాబట్టి నేడే రక్షణ దినమని ప్రభు చెబుతున్నారు. రక్షణ దినం ఎప్పుడు? నేడే. మన వాయిదాలు వేయకూడదు. మన వాయిదాలు సాతాను ఏం చేస్తుందంటే వాయిదాలు వేస్తూ ఉంటుంది. ఒక కొట్టుకాడ ఒక బోర్డు పెట్టాడు, అప్పు రేపు అని చెప్పాడు. అప్పుకు వచ్చే వాళ్ళందరూ బోర్డు చూడటం, మళ్ళీ బోర్డు చూపిస్తున్నాడు, రేపు వెళ్తున్నాడు. రేపు వెళ్తే మళ్ళీ ఏమంటున్నారు? మళ్ళీ లేదు. అలాగూ మరి రక్షణ పొందకుండా సాతాను ఏం చేస్తుందంటే మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభు అయితే ఏమన్నారంటే నేడే రక్షణ దినము. ఈ యొక్క శిలువ మీద దొంగ తన చివరి క్షణంలో దేవుని వైపు తిరిగి దేవుని నమ్ముకొని, అయ్యా మేము దొంగలమే కాబట్టి మాకు శిక్ష న్యాయమే, అయితే నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకోమన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఆయన రేపు రమ్మన్నాడు, తర్వాత రమ్మన్నాడు, నేడే 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 నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. కాబట్టి జక్కి విషయంలో కూడా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి దేవుడు అంటే నేడే. రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి మరి త్వరగా మీరు మరి రక్షణ పొందిన వారు, వారు మనసు బాప్తిసం పొందిన వారు మరి త్వరగా పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి భుజం గారు ప్రభువుని తెలుసుకున్నారు, ఆవిడ వెళ్ళిపోయారు. అయితే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మన ఆత్మను రక్షించుకోవడానికి మనం ప్రయాస పడాలి. ఇంకొక మాటను మనం చూద్దాం. నీతిమంతులుగా మనం ఎలా తీర్చబడతామో ముగింపులోకి మనం వెళ్దాం. అయ్య గారు ఉన్నారు, మన తల్లి గారు ఉన్నారు. వాక్య భాగాలు మనకు వాక్యం అందిస్తారు. 18వ అధ్యాయం లూకాసు సువార్త 18వ అధ్యాయము 13వ వచనం. లూకాసు సువార్త 18:13. నేను చదువుతాను, మీరు అందరూ కూడా చెప్పండి. అంటే కొంతమంది చదవలేని వారు ఉంటారు, వాళ్ళు కూడా నోటితో వాక్యం చెబితే బాగుంటుందన్న ఉద్దేశంతో చెబుతున్నారు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన